కరెక్ట్. సభ అనేటటువంటిది హక్కు, ప్రజలు ఇచ్చినటువంటి హక్కు, అది బాధ్యత. ఆ బాధ్యత మర్చాడు జగన్తో పాటుగా వీళ్ళు. 2019, 14, 19 అతను ప్రతిపక్ష పాత్ర పోషించాడు. అప్పుడేం బాయ్కాట్ చేయలా అతను ప్రతిపక్ష. అదే ఆయన 23 మందిని తీసుకున్నారు కదా, అయినా కూడా నేను అనేది అతనికి ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు చేశాడు. ఈ దఫా ప్రతిపక్ష స్థానానికి సంబంధించిన నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి అనుకున్నాం. కోర్టుకి అఫిడవిట్ ఇచ్చేసి, కోర్టుకి వేసాడు కదా ఇతను, కోర్టుకి అఫిడవిట్ ఇచ్చేసి మేము ఇవ్వము అంటే కోర్టు అప్పుడు తీర్పిస్తుంది. ఇవ్వండి అనుకోండి, నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళు, సుప్రీంకోర్టులో కూడా దీని మీద తీర్పు చెప్పించేసాయి, నీ చేతిలో ఉంది అదంతా. అప్పుడు జగన్ ని కోర్టులు కూడా తిరస్కరించినాయి, కోర్టు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. ఎనఫ్, నువ్వు కోర్టుకి చూపించా మొక్క ప్రతిపక్ష స్థానం అంటే కంపల్సరీగా 10% ఉండాలన్నది రూలు అని. మొట్టమొదటి స్పీకర్ అంటే ఈ దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్టార్ట్ అయి 1947 తర్వాత అప్పుడు ఒక పార్టీ కాదు కదా గెలిచింది, కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు, స్వతంత్ర పార్టీ, ఇట్లాగా పలు పార్టీలు గెలిచింది. అప్పుడు గెలిచినప్పుడు ఎవరికి ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి అన్నప్పుడు బ్రిటన్లో ఫార్ములాని మనం అమలు చేసాం, ఈ మిగతా వాళ్ళల్లో ఎవరు అని. కానీ ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నాయి. బ్రిటన్లో ఉండేది రెండే, టోరీసా లేకపోతే వీళ్ళ అనేటటువంటిది రెండే ఉంటాయి. అమెరికాలో కూడా 2 పార్టీల ప్రజాస్వామ్యం, రిపబ్లికన్సా